12-13లోనే సక్సెస్ అయ్యాను, రీచ్ అయింది అన్నట్టు. సో అది నేను అనుకున్నది, నేను గెస్ కొట్టాను, అంటే నా కాడ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, సో ఐ కెన్ రీచ్ ఇట్ విల్ గో లైక్ ఎనీథింగ్, సక్సెస్ అవుతాము అని అనుకున్నాం. అదే పర్వాలేదు, గాడ్ బ్లెస్డ్ us. సో మొత్తం మీద 2-3 ఏళ్లలోనే ఆ సక్సెస్ అందుకున్నారు, చూసాము. తెలిసింది మీకు అర్థమైంది. ఆర్ట్స్ చదివి ఐటీ వైపుకి రావటం ఏమో ఒక రీజన్, అప్పుడు సాఫ్ట్వేర్ కనపడుతుంది బాగా, వైనాట్ అని వచ్చాను. తర్వాత జాబ్ చేస్తూ సాటిస్ఫాక్షన్ లేదు, సరే యూఎస్ వెళ్ళేది ఆగపటం, జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోవటం. మీరు అన్నట్టు జనరల్గా ఒక్కొక్కడికి ఒక రకమైన ప్యాషన్ ఉంటుంది. సో అది నాకున్న ప్రజెంటేషన్ స్కిల్సే నన్ను అమీర్పేటని, నాకు ఇప్పుడు ఆలోచిస్తే కూడా ఎందుకు ఐడియాలు వచ్చినాయో నాకే అర్థం కాదు. ట్రాక్టర్ తోలుతూ పొలం చేస్తుంటే సడన్గా మళ్ళీ ఎంసీఏ చదవాలనుకోవటం, ఎంసీఏ వాడిని జాబ్ చేస్తున్నప్పుడు జాబ్నే ఇంకో లెవెల్కి వెళ్ళొచ్చు కదా, ఇంతమందిని డైవర్ట్ చేసి తయారు చేయాలని రాసింది సార్, అందుకనే హిట్